భూమిపైన స్వర్గాన్ని చూడాలి అంటే కాశ్మీర్ అందాలను చూడాలి అంటుంటారు. అయితే కాశ్మీర్లో ఇప్పుడు ప్రజెంట్ వర్షాల కారణంగా కాశ్మీర్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. వరదల కారణంగా ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో కాశ్మీర్లోని పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. అయితే కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా కాశ్మీర్ మొత్తం అతలాకుతలం అవుతుంది. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ వరదల్లో చిక్కుకొని దాదాపు 3 మరణించినట్టు ఇప్పుడే అధికారులు సమాచారం ఇచ్చారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు కూడా ఇప్పటికే అధికారులు పేర్కొంటున్నారు. అయితే చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అంటే నేషనల్ హైవేల సైతం ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో మెయిన్ కనెక్టింగ్ నేషనల్ హైవేస్ అక్కడ కూడా రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలుగుతుంది. స్థితిలాల కింద చాలా వాహనాలు చిక్కుకుపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే పశ్చిమాసియాలో ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు తుఫాను సంభవించినట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. అయితే తుఫాన్ సంభవించినట్టు వాతావరణ శాఖ ఇప్పటికే తెలుపుతుంది. గత 5 ఏళ్లలో లాస్ట్ 5 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇంత భారీ స్థాయిలో వర్షాలు అదేవిధంగా బలమైన గాలులు వీయడం ఇదే మొదటిసారి అని కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది. అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా చినాబ్ వంతెన దగ్గర ధరంకుండ్ గ్రామం ఉంది. ఈ వంతెన చినాబ్ అనే వంతెన ఏతో ఉందో ఆ వంతెన దగ్గరగా ధరంకుండ్ అనే గ్రామాన్ని ఈ వర్షాలు అదేవిధంగా వరద అనేది మొత్తంగా ముంచెత్తింది. సో దీన్ని అధికారులు అక్కడుండే ఎవరైతే ఇళ్లల్లో జనాలు ఉన్నారో లేకపోతే అక్కడుండే వాహనాలు అవన్నీ చాలా వరకు ఆ ఊళ్ళో ఉండే వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లల్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు సహాయక బృందాలు. అదేవిధంగా ఈ హోల్ ఇష్యూ పైన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ బషీరుల్ హక్ చౌదరితో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని అని కూడా చెప్పారు. అదేవిధంగా ఆర్థిక సహాయంతో పాటు ఇతర సహాయాన్ని కూడా అందిస్తామని కూడా ఆయన ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అయితే ఇదే నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని కూడా ఆయన ప్రజలను సూచించారు. రాంబన్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది. అయితే విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ కాశ్మీర్లో వరద కారణంగా భయాందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.
Çanta patına, çanta patına. Yok, şimdi buraya आज गाड़ी गई बोन तकरीबन 10-15 गाड़ी गई कम से कम बोन तमिस भैया से गई गाड़ी बोन कमल राजू की రైట్, చూస్తున్నారు కదా వరద ధాటికి కాశ్మీర్ ఎలా అల్లకల్లోలం అవుతుందో. సో ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవే ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అక్కడ కొండ చర్యలు విరిగిపడడం వల్ల చాలా వరకు వెహికల్స్ అన్ని ఆగిపోవడమే కాకుండా కొండ చర్యల కింద శిథిలాల కింద చాలా వరకు వెహికల్స్ కూడా చిక్కుకుపోయాయి. అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోగలిగితే వర్షం ఏ రకంగా కురుస్తుందో చాలా వరకు ఇల్లు కూడా బురద లోపల చిక్కుకుపోయాయి. వెహికల్స్ కూడా చాలా వరకు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. అక్కడ స్క్రీన్ పైన చూసుకుంటే ఒక ఎల్లో కలర్ మార్క్ దగ్గర అది ఒక ట్యాంకర్ కంప్లీట్గా భూమి లోపలికి కూరుకుపోయింది. అదేవిధంగా రెస్క్యూ టీం వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు నేషనల్ హైవే కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు బ్లాక్ అయిపోయాయి. బ్రిడ్జెస్ కూడా ఏవైతే కొన్ని మెయిన్ కొన్ని వంతెనలు ఉన్నాయో చాలా చోట్ల ఆ వంతెనలు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ వరద ధాటికి 3 చనిపోయినట్లు కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. రైట్, ఏదైతే మీరు ట్యాంకర్ చూస్తున్నారో బిగ్ టీవీ స్క్రీన్ పైన దాని వెనుకల 2 వెహికల్స్ ఆ సంఘటన జరిగిన మరో 2 గంటల తర్వాత కంప్లీట్గా ఆ బ్లూ ట్యాంకర్ వెనకాల ఉన్న 2 ట్యాంకర్స్ కంప్లీట్గా భూమి లోపల కూరుకుపోతే ఆ బ్లూ ట్యాంకర్ అయితే ఆల్మోస్ట్ కూరుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో విజువల్లో కంప్లీట్గా కొండ చర్యలు విరిగి పడిపోయాయి. రైట్, ఇందాక చెప్పిన మన 3 ట్యాంకర్స్లో 2 ట్యాంకర్స్ ఆల్మోస్ట్ సగానికి పైగా భూమి లోపల కూరుకుపోతే మరో 1 అవర్ తర్వాత, అంటే అక్కడ ఉండే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ 2 ట్యాంకర్స్ ఇంకో గంట తర్వాత కంప్లీట్గా భూమి లోపల కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. లెఫ్ట్ సైడ్లో మనం చూస్తున్న విజువల్స్లో అయితే కంప్లీట్గా కొండ చర్యలు విరిగి ఏ విధంగా ఇళ్లపైకి వచ్చి కంప్లీట్గా ఆ ఇల్లు బురదలో కూరుకుపోయాయో కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఇదంతా చూస్తుంటే జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వరద నీళ్లతో పాటు బురద, అలానే చాలా వరకు ఊట కూడా, అంటే కొండ ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్ల ధాటికి కంప్లీట్గా నీళ్లతో పాటు బురద కూడా ఇళ్లలోకి వచ్చేసింది. చాలా వరకు అలాంటి ఎక్కువగా ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాల్లో ఉన్న జనాలను రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే రెస్క్యూ టీం తీసుకెళ్ళిపోయాయి. అయితే ఇక్కడైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఆ నేషనల్ హైవే అదంతా మనం చూస్తే ఒక కొండ ప్రాంతంలో వెహికల్స్ ఉన్నాయేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక నేషనల్ హైవే దగ్గర వరద ధాటికి కంప్లీట్గా రోడ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి వెహికల్స్ ఎటు వెళ్ళలేక, ఇప్పుడు అక్కడున్న వెహికల్స్ కూడా ఇందాక మనం చూసిన విజువల్స్లో వెహికల్స్ కూడా ఎటు వెళ్ళలేక ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే అవి మళ్ళీ బయటికి రావాలి అంటే మెల్లగా ఒక్కొక్క వెహికల్ని బయటికి తీస్తే తప్ప ఆ వెహికల్స్ ఎటు పోని పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకవేళ ఇదే కంటిన్యూస్ అయితే ఆ రోడ్ మరింత బ్రేక్ అయ్యి
వెహికల్స్ కూడా కిందగా రోల్ అయిపోయే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. మరో విజువల్లో అయితే కంప్లీట్గా రోడ్ మొత్తం అక్కడ వెహికల్స్తో పాటు ఒక కారు కూడా ఆ నీళ్ళ ధాటికి ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో నీళ్ళ ధాటికి రోడ్ అక్కడ ఒక చిన్న వంతెనతో పాటు అక్కడ ఉన్న రోడ్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి అక్కడ ఉండే వెహికల్స్ కూడా ఆ నీళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడైతే కంప్లీట్గా ఇల్లులు చాలా వరకు ఏవైతే జనవాసాలు ఉండే ఇల్లులు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా భూమి లోపల కూరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా కాశ్మీర్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్న ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ఎక్కడికక్కడ ఎవరైతే అక్కడ జనాలు ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో కొన్ని చోట్ల సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతున్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడిస్తున్నారు. సో చూడండి ఒకసారి స్క్రీన్ పైన రెస్క్యూ టీమ్స్ తాళ్లు కట్టి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా వరకు జమ్మూ కాశ్మీర్లో ఈ ఫ్లడ్స్ కారణంగా వెహికల్స్ స్క్రీన్ పైన చూసుకుంటే అక్కడ ఒక కార్ ఆ వరద ప్రవాహానికి కార్తో పాటు ఇంకొక మరికొన్ని వెహికల్స్ కూడా కార్తో పాటు చాలా వరకు వెహికల్స్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకోసారి రైట్ సైడ్ విజువల్లో మనం చూసుకుంటే నేషనల్ హైవే కంప్లీట్గా బ్రేక్ అయిపోయి వెహికల్స్ ఎటు వెళ్ళని పరిస్థితి. అండ్ దాంతోపాటు చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఆ రోడ్ కింద భాగం ఏదో ఉందో లోయ వైపుకు ఉన్న భాగం కూడా బ్రేక్ అయిపోయింది. ఒకవేళ ఇంకాస్త కూడా ఇలానే కంటిన్యూ అయితే ఆ రోడ్ మొత్తం బ్రేక్ అయిపోయి అక్కడున్న వెహికల్స్ కూడా కంప్లీట్గా లోయలో పడిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో అక్కడి ప్రభుత్వంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకండి, ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ తలెత్తితే వెంటనే సహాయక బృందాలను కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి బయటపడండి అని కూడా ఒమర్ అబ్దుల్లా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా 3 చనిపోయారు. వందలాది మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు.